హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేనైతే బేరన్లో మన అలీ అనే ఏరియాలో ఉన్న అలీ దగ్గర బూరి ఇది. నేను 2019లో కోళ్ళపురంలో వచ్చిన కదా, లేబర్ మీద వచ్చిన. అప్పుడైతే నా వర్క్ 2019 సెప్టెంబర్ 18లో వచ్చిన. ఫస్ట్ బేరన్కి వచ్చినప్పుడు మా రూమ్లు ఎట్లున్నాయి, నేను ఏ కంపెనీలో వచ్చినా అనేది చూపెడతా చూడండి. మా పాత కంపెనీ రూమ్ దగ్గరికి అయితే వచ్చిన నేను. ఇప్పుడు మీకు చూపెడతా రూమ్లు ఎట్లుంటాయి అనేది చూడండి. ఇవే మా రూమ్లు అయితే. నా రూమ్ ఎట్లుంటుంది అనేది డిక్లేర్గా రూమ్లోకి పోయి అయితే చూపడితే ఇప్పుడు ఎట్లుందని చెప్పి కంపెనీ అయితే క్లోజ్ అయిపోయింది. చెట్లు చూసిరుగా, ఇదంతా ఏరియా, ఇదంతా ఖాళీ స్థలం ఉండే ఫస్ట్. ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ ఇవన్నీ కొత్త అయినాయి. ఇప్పుడైతే ఈ బిల్డింగ్లు ఈ ఒక్క బిల్డింగ్ కూడా లేదు. మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే చూపెడతా. ఈ బిల్డింగ్లు అన్నీ అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే పునాదులు నడిచినాయి, పునాదులు తవ్విరు అన్నట్టు. అప్పుడు మేము వచ్చినప్పుడు, నేను కోళ్ళపురంలో వర్క్ చేసేటప్పుడు మీకైతే నేను చూపెడతా చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేసి. ఇవే మా రూమ్లో అయితే బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంది. ఇప్పుడైతే ఇదంతా ఇప్పుడు బంద్ అయింది కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంట్లో ఉండి వేరే కంపెనీలో వర్క్ చేసుకుంటారు. ఇంట్లో రెంట్ బింట్ ఏది అవసరం లేదు, బట్టి ఫ్రీగానే ఉంటారు. ఇప్పుడైతే బంద్ పడ్డది కాబట్టి ఇవైతే మా వాష్రూమ్లు. ఈ రూమ్లో కనబడుతుంది. ఇవైతే వాష్రూమ్లు. దగ్గరికి పోయి చూపెడతాను మీకైతే. మా రూమ్ అయితే అక్కడ ఉంటుంది. మీకు రూమ్ కూడా చూపిస్తాను నేను. ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఇది ఒక్క బిల్డింగ్ కూడా లేదు. ఫస్ట్ అయితే మేము వచ్చినప్పుడు మొత్తం ఖాళీ ప్లేసే ఉండే. మేమైతే ఇక్కడ రాత్రి తాగిన, తిన్న, పండుకున్న, డ్యాన్స్ చేసిన, అడిగేటోళ్ళు కూడా ఎవరు లేకుంటుండే. మొత్తం ఎడారి టైపు, ఇదంతా అడవి టైపు. మొత్తం గడ్డి ఉంటుండే, ఇట్లా చెర్ల గడ్డి ఉంటుంది. ఇక సేమ్ అట్లనే గడ్డి ఉంటుండే. ఇప్పుడైతే ఇవన్నీ కొత్తగా అయినాయి మొత్తం బిల్డింగ్లు. ఇక్కడ రేకుల షెడ్ టైప్ కనబడుతుంది. అదైతే వెటర్నరీ హాస్పిటల్. ఇక్కడ మన గుర్రాలకు సంబంధించింది. గుర్రాలు, ఒంటెలు, ప్రతి ఒక్కటి జంతువులు పెద్ద పెద్దవి మీకు చూపడుతుంది. ఇప్పుడు చూడండి రూమ్లు దగ్గరికి అయితే పోయి. ఇదైతే మా ఫోర్మెన్ రూము. ఏంటి మన జీవన్ అని ఆయన పేరు. జీవన్ అని ఉంటాడు ఒక ఆయన. ఇది ఫోర్మెన్ రూము. ఇక్కడ అయితే లోపల కుక్కలు ఉన్నట్టున్నాయి. అతను ఒక్కనైతే పని చేస్తుండు మారుబాబు దగ్గర. కుక్కలు అయితే మొత్తుకుంటున్నాయి ఆల్రెడీ. ఇట్లుంటాయి రూమ్లో అయితే. మొత్తం కచర అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం కచర, మోకాళ్ళు ఎత్తి అయింది. మొత్తం కచర ఇదంతా. ఇవన్నీ వాడేటోళ్ళం మేమైతే టైంపాస్కి. ఇక్కడ కూర్చునేటోళ్ళం. ఇక్కడ సాయంత్రం అయితే అందరం కూర్చునేటోళ్ళం. తెలుగు వాళ్ళు చాలామంది ఉండే. ఇవన్నీ రూమ్లే, అన్నీ డోర్లు పెట్టి ఉన్నాయి. లోపల కొద్దిగా మంచిగానే ఉంటుంది. చూసారు ఎట్లున్నదా? ఇంటికాడ కూడా ఇంత ఘోరంగా ఉండదు జైత్యాల. మన ఇంటికాడ లోకల్ మా మండలంలో కానీ మా ఊళ్ళో కానీ అట్లా కూడా ఉండదు. ఇది అసలు బేరాలనైనా వేరే కంట్రీ అయినా అనిపిస్తుంది కదా మీకైతే. ఇవన్నీ మా పక్కన రూమ్లు. మీకు ఇప్పుడు మా రూమ్ చూస్తా, నేనున్న రూము. అక్కడ మార్కర్తో పేరు రాసినవి కూడా ఉంటాయి చూడండి. ఇది మా పక్కన రూము. ఈ డోర్ అయితే ఇంట్లో పాకిస్తాన్ వాళ్ళు ఉండేటోళ్ళు 5గురు, అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం. మా రూమ్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. కచరా చూడండి, దాదాపు ఒక మొక్కల దాకా ఉంది. ఇక్కడ చాలా పాములు ఉంటాయి. మనకైతే కోళ్ళపురంలో నేను చేసేటప్పుడు రోజు ఒక 10 పాములు కనబడేవి. ఇదంతా మేము టమాటా చెట్లు, ఇది గార్డెన్ లెక్క, ఇది కాంపౌండ్ లెక్క పెట్టినాం. చెట్లకు పిట్టలు, పక్షులు పోకుండా. అప్పుడు ఇంట్లో మొత్తం కొత్తిమీర, ధనియా, టమాటా చెట్లు అవి పెడదాం అన్నట్టు. ఇదంతా మొత్తం దవ్వి అప్పట్లో. ఇప్పుడైతే మొత్తం కచర అయిపోయింది. ఇదైతే మా రూమ్ ఎంట్రన్స్ డోరు. కచరనైతే ఘోరంగా ఉన్నది. భయం అవుతుంది పాములు గిట్ల ఏమైనా ఉన్నాయని. పవర్ అయితే లేదు ఇక్కడ. ఇది మా కిచెను. ఎట్లా అయిపోయింది చూడండి, మొత్తం ఘోరంగా అయింది. ఇదంతా కిచెన్ అన్నట్టు. ఇక్కడ మా సిలిండర్ ఉండే. ఇది సింకు, మేము వాష్ చేసుకునేది. ఇది ఇంకో సింకు. డోర్ క్లోజ్ అయితేనైతే భయం అవుతుంది, ఘోరంగా చీకటి అవుతుంది ఇలా. ఇక ఇది ఒక సింకు, మేము బౌళ్ళు వాష్ చేసుకునేది అప్పట్లోనైతే. ఫిష్లు, చేపలు ఏదైనా తెచ్చినా కానీ ఇది ఇక్కడ కూడా సిలిండర్ ఉండే వేరేటోళ్ళది. ఇది మా పక్క రూమ్ వాళ్ళది. ఇది నా కబోర్డు. చూస్తారు మా ఫ్రెండ్ నవీన్ బన్నీ, అల్లు అర్జున్ ఫ్యాను. ఇక్కడ ఇవన్నీ మేమే రాసినాం పేర్లు అయితే. ఈ కబోర్డు నాదే. కబోర్డు కూడా ఇక్కడ ఉన్నది చూడండి. ఇయో పేరు కనబడుతుందా? రమేష్, నవీన్, అల్లు అర్జున్, ఇవన్నీ మేమే రాసినాం పేర్లు అయితే. ఈ కబోర్డ్ అయితే నాదే. ఇది మా రూమ్ అయితే. ఇంట్లో మేము ఇద్దరం ఉండేటోళ్ళం. నవీన్ బన్నీ తెలుసా మీకు? నవీన్ నేనైతే ఇద్దరం ఉండేటోళ్ళం. ఇది మా ఇద్దరు రూము.
ఓన్లీ ఇద్దరికి కోసమని. ఘోరంగా అయితే అయిపోయింది, దయ్యాల కంటే అధ్వానం అయిపోయింది. దయ్యాల కొంప లెక్కనే ఉన్నది సేమ్. కింద కార్పెట్ అయితే తీసేసిరు. కార్పెట్ అక్కడ ఏసీ ఉండే, అది బ్లాక్ ఉన్నది కదా, అది ఏసీ హోలు. ఇట్లా అవుతున్నది. ఇదైతే మా టెంపుల్. అంతకుముందు మేము శివుని ఫోటోలు, చిన్న చిన్న హనుమాన్ టెంపుల్, హనుమాన్ ఫోటోలు అవి అయితే పెట్టుకునేటోళ్ళం. ఇప్పుడైతే తీసేసిరు ఇక్కడ నుంచి వెళ్ళి. దీనిలో మేము ఇద్దరం అయితే ఉండేటోళ్ళం. అక్కడ ఏసీ ఉండేది, ఇక్కడ మాకు ఒకటి చిన్న కబోర్డ్ పెట్టుకునేటోళ్ళం. హోమ్ థియేటర్లు కూడా ఉండే అప్పుడు. అన్నీ అయితే అయిపోయినాయి, మొత్తం కచ్చర కచ్చర అయిపోయింది. ఇప్పుడు మా వాష్రూమ్లు ఇవ్వబడతాయి చూడండి. ఇవి వచ్చేసి మా వాష్రూమ్లు. ఇది మా కంపెనీకి సంబంధించింది మసీద్ అన్నట్టు. దీని పక్కపంట, ఈ రూమ్ పక్కపంట అక్కడ షెడ్గా నడుతుంది, షెడ్ టైపు, అదైతే మసీదు. నేను దాన్ని కూడా దగ్గరకు పోయి చూపెడతా. ఇవైతే మా వాష్రూమ్లు. ఇట్లా లైన్ ఉంటాయి ఒక 10. డ్యూటీ అయిపోతూనే కోళ్ళపురంలోకి వెళ్ళి ఉరికొచ్చేటోళ్ళం. లైన్ దొరకదని చెప్పి స్నానం చేయడానికి. సేమ్ హాస్టల్లో టైపే ఉంటుంది ఇక్కడ కూడా. ఇవన్నీ నల్లలు, ఇక్కడ బకెట్లు పెట్టుకొని స్నానాలు అయితే చేసేటోళ్ళం. హాట్ వాటర్ కూడా వచ్చేది అన్నీ. ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయింది కాబట్టి ఇక మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇవన్నీ రూమ్లే ఆల్మోస్ట్. ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి, కచర కచర అయ్యి మొత్తం డోర్లు కూడా తీయరాకుండా అయిపోయినాయి. ఇది దూరం నుంచి వెళ్ళి మా రూము ఎంట్రన్స్. ఇంతకుముందు లోపలికి చూపెట్టినా ఎంట్రన్స్లోనే ఇది మన పులిచింతకాయ చెట్టు అన్నట్టు. ఇంటికాడ పులిచింతకాయ తెలిసి అయ్యో ఆల్రెడీ ఇక ఎండిపోయినాయి అన్నీ. పులిచింతకాయ అయితే ఫుల్ ఉంటుండే అప్పుడు. ఇప్పుడు చింతకాయ కూడా లేదు, మొత్తం సీజన్ అయిపోయింది. ఇక బయటకు వచ్చి సాయంత్రం ఊకే రాళ్ళ కొట్టుకొని తినేటోళ్ళం పులిచింతకాయనైతే. ఇట్లా ఉన్నదైతే మా రూమ్లో అయితే. మీకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంటున్న రూమ్ కూడా హోమ్ టూర్ చేసి చూపెడతా వీలైతేనైతే ఒకసారి. ఈ వాతావరణం చూడండి, అసలు ఇంటికాడ ఉన్నావా దేశంలో ఉన్నావా అనేది కూడా ఏం అర్థం కాదు. ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మేము ఉన్నప్పుడు అయితే ఇవన్నీ ఇక్కడ బయట కూడా మేము పట్టని సోఫాలు వేసుకుందాము చెట్ల కింద. ఇప్పుడు సోఫాలు కూడా అన్నీ ఎత్తుకపోయారు వాళ్ళు, వేరేటోళ్ళు. మేము తెచ్చి వేసినాం అన్నట్టు. బయట అరబీ వాళ్ళు కొంచెం పాత ఆవుడితోనే బయట వారేస్తారు కదా, అసొంటివి మేము తీసుకొచ్చి ఇకనైతే పెట్టుకుందాం. అంటే కూర్చుంటానికి, సాయంత్రం పూట కూర్చుంటానికి. అందరం తెలుగు వాళ్ళం కూడా చాలామంది ఉంటుండే. మస్తు టైంపాస్ అవుతుండే. అసలు ఇంటికాడ ఉంటున్నామా దేశంలో ఉంటున్నామా అనేది కూడా అర్థం కాకపోతుండే. ఈ మన ఈ క్యాంప్లో దాదాపు ఒక 1200 మంది ఉంటుండే. రూమ్లు మీకు ఏర్పడతలేవు అసలు. ఇక్కడ ఇప్పుడు అక్కడ నుంచి పడితే మొత్తం అక్కడ దాకా ఆ మసీదు ఉంటుంది అటు. ఇప్పుడు మసీదు చూపించినా. ఇంకా లోపల కోళ్ళపురంలో కూడా ఉన్నాయి 4-5 రూమ్లు లోపల. ఇప్పుడు లోపలికి ఎంట్రెన్స్ లేదు, అక్కడ కెమెరా పెట్టినట్టు ఆరబాబు. అందులో ఏం లేవు కానీ మొత్తం మా కంపెనీలో ఉన్న బండ్లన్నీ తీసుకొచ్చి అందులో పెట్టిరు అన్నట్టు. మొత్తం కంపెనీ బంద్ అయిపోయింది. అందులో పోరు అది ఏమైనా ఎత్తుకపోతారు అని చెప్పి కెమెరాలు అయితే సెట్ చేసిరు. ఇప్పుడు ఒక ఆయన మసీద్ ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడుగా, పాకిస్తాన్ ఆయన చెప్పిండు. ఆయన మేము ఉన్నప్పటి నుంచి ఆయననే ఉన్నాడు సెక్యూరిటీ అయితే. ఈ క్యాంప్ మొత్తానికి వచ్చేసి ఒకటే ఆయన, మన తెలుగు ఆయనే ఒక ఆయనే కటింగ్ కొడుతుండే. మంగళైన ఇంటికాడ మంగళూరులో ఉంటారు కదా, ఆ మంగళైననే ఇక్కడ ఒక ఆయన ఉండే మా క్యాంపులో. ఆయననే కటింగ్ కొడుతుండే. మా కటింగ్ షాప్ కూడా మీకు చూపెడతాయి చూడండి. అట్లకెళ్ళి అయితే దారి బంద్ అయింది. మీకు ఇంతకుముందు చూపెట్టినా అన్ని చెట్లు కొమ్మలు పడి ఇరిగిపోయి దారి అయితే బంద్ అయింది. మీకు ఇట్లకెళ్ళి బయట నుంచి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మీకు చూపెడతా చూడండి కటింగ్ షాప్ ఎట్లుంటుంది అనేది. చిన్నగా ఒక చెక్కలు కొట్టి కటింగ్ షాప్ లెక్కనైతే తయారు చేసి ఫ్రైడేని అయితే కటింగ్లు తీస్తుండే ఆయన మనకు. ఇప్పుడు మీకు చూపెడతాయి చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం అంతా గడ్డి పెరిగింది. ఇక్కడ చిన్న టేలర్ లెక్క కనబడుతుంది ఇంట్లో. ఈ చెట్లు ఉన్నాయి అడ్డం, అందు గురించి అని సగం కనబడతలేదు. దీంట్లో ఒకటి టేలర్ లెక్క కనబడుతుంది, రేకుల షెడ్ లెక్క. అదైతే కటింగ్ షాప్ అన్నట్టు. అందులో గ్లాసు సేమ్ కటింగ్ షాప్ లెక్కనే రెడీ చేసి ఉంటుంది దాన్ని అయితే. ఈ గడ్డి ఉన్నది కదా బయట, ఇదంతా ఖాళీ ప్రదేశం. ఫస్ట్ అయితే మనిషి కూడా కనబడిపోతుండే. మన ఇంటికాడ మక్క చేను ఎట్లుంటుంది అట్లా ఉంటుండే. ఇప్పుడైతే అంత ఎండిపోయింది. ఇక్కడ వాటర్ లేక అంత ఇది లేక అంత ఎండిపోయింది. మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుండే. మేమైతే మస్తు ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఉన్నప్పుడైతే. ఇటు సైడ్ అయితే ఎక్కువ ఎవ్వరు రారు, ఫుల్ తాగి డ్యాన్సులు చేద్దాము. మేమైతే పాటలు పెట్టుకొని బండ్లల్లో కార్లల్లో పాటలు పెట్టుకొని అసలు ఇంటికాడ ఉన్నామా దేశంలో ఉన్నామా అనేది కూడా తెలియకపోతుండే. మీకు కటింగ్ షాప్ కాడికైతే ఒకసారి నేను పోవడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి మళ్ళీ ఒకసారి పోవడానికి వీలు లేకపోతే వదిలేద్దాం. కుక్కలు కూడా ఉన్నాయి అందులో. ఒకసారి అయితే పోవడానికి ట్రై చేద్దాం. కుక్కలు బంధించి ఉంటే పోదాం, లేకపోతే ఇటే వేస్తా. మీరు చూసి కుక్కలు అయితే మరుగుతున్నాయి మొత్తం. ఇట్లా కచర కచర అవుతుంది. ఇక్కడ పాములు అయితే బాగుంటాయి. మేము కోళ్ళపురం వేసేటప్పుడు పట్టని పాములు కనబడుతుండే.
అన్ని కోళ్ళు పొడుచుకొని తింటుండే. అటు పోదామని అనిపిస్తుంది, కచరలు ఏమైనా ఉంటాయని భయం అయితే అవుతుంది. ఇక్కడ పాములది తత్వం మనకు తెలియదు. ఇక కొన్ని డైరెక్ట్ ఎగిరి మీద దుంగుతాయి, కొన్ని విషయాన్ని ఎమ్ముతాయి. ఇట్లా ఉంటుంది కచర. చూడండి కొద్ది కచర లేదు, ఇక్కడైతే దాదాపు మొక్కలు దాటిపోతుంది. ఇగో ఇది కటింగ్ షాప్ అయితే. ఫోర్మెన్ రూమ్ అయితే ఫస్ట్ ఇది ఒక్కడే ఉంటుండే, మస్తు వీఐపీ లెక్క ఉంటుంది లోపలనైతే. ఇప్పుడైతే మొత్తం కచర అయిపోయింది, బంద్ అయ్యి. పావురాలు యాదుతుండే అతను ఫోర్మెన్. ఇది పావురాలు కుందేళ్ళు అవి ఇవి యాదుతుండే అప్పుడైతే. చూడండి ఇగో ఇదైతే మా కటింగ్ షాపు. ఇవరకు మీకు చెప్పినాగా ఇదే కటింగ్ షాపు. ఇక్కడ గ్లాస్ తీసేసిరు అన్నీ. మొత్తం ఇంటికాడ పందికొక్కులు తాగుతాయి. ఇక మన ఇల్లు ఇడిచిపెట్టిన ఇల్లు సేమ్ అట్లా అయిపోయింది. చిన్న సౌండ్ వచ్చిన భయం అవుతుంది, ఎక్కడేం పాము దొంకుతుందో, ఎక్కడేమన్నా పాములు ఇట్లున్నాయి కావచ్చు అని చెప్పి. చూడండి కటింగ్ షాప్ అని చెప్పడానికి నిదర్శనం ఒక కత్తెర కూడా ఉన్నది ఇక్కడ. ఇట్లనైతే ఉన్నది. ఇవి కూడా వాష్రూమ్లే. అక్కడ ఒక 10-20 వాష్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వాష్రూమ్లే. ఇక్కడ కూడా నల్లలు ఉంటుండే. అక్కడ దొరకకపోతే ఇక్కడికి బ్యాగ్ అనుకుని ఉరకద్దు మేమైతే స్నానం చేయడానికి. అప్పుడు మా టీం అంతా మీకు తెలిసే కదా, మా ఫ్రెండ్స్ అందరూ నవీన్ ఇట్లా వాళ్ళు కొట్లాడుకుందాం డ్యూటీ అయిపోయాక స్నానం చేయడానికి. లైన్ దొరకపోతుండే. సేమ్ ఇంటికాడ హాస్టల్లో ఎట్లుంటుంది సేమ్ అట్లనే అన్నట్టు. ఇది మంచిగా ఉంటుండే, వెడల్పు తొవ్వ మంచిగా ఉంటుండే, మంచిగా నడవతుండే. అన్ని సోఫాలు వేసుకొని ఇవన్నీ సోఫాలే. అన్ని కచరల మన కుడిపోయినాయి దాదాపు. అయితే మంచిగా ఉంటుండే కానీ. ఓకే ఇదైతే మన కోళ్ళ ఫామ్ ముంగట రూమ్ దగ్గర నుంచి వెళ్ళి డ్యూటీకి పోతాం లోపలికి. ఇదైతే మెయిన్ గేటు. లోపల 12 ఫారంలు అయితే ఉంటాయి. కోళ్ళ ఫారంలు ఇంటికాడ ఉన్నట్టు ఉంటాయి. ఒక్కొక్క ఫామ్లో అయితే 12,000 కోళ్ళు 8,000 కోళ్ళు అట్లా ఉంటాయి అన్నట్టు. ఇదైతే మసీదు, మా కంపెనీకి సంబంధించింది. అతను వాచ్మెన్ పాకిస్తాన్ అతను. లోపలికైతే ఎంట్రన్స్ లేదు, ఆల్రెడీ బంద్ అయిపోయింది కాబట్టి. బండ్లన్నీ తెచ్చి అందులో పార్కింగ్ అయితే వేసిరు. బండ్లన్నీ మూలపడ్డాయి చూడండి, అవన్నీ నడిచే బండ్లే. ఇప్పుడు ఇదైతే మనం రూమ్ కచ్చలి ఒక 1/2 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఎగ్జిట్లో, అంటే మా క్యాంప్ దగ్గర నుంచి ఆ చెట్లు కనబడుతున్నాయి అక్కడ. ఇవరకు నేను చూపెట్టింది మా క్యాంప్ అదే. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ స్విమ్మింగ్ పూల్. ఇవన్నీ దీనిలో అయితే ప్రైజు మనకు 100 బీట్ ఉంటుంది ఒక ఫ్యామిలీకి ఒక రోజుకు. పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉండొచ్చు. లోపల సౌండ్ సిస్టము అన్నీ మస్తు ఉంటుంది. ప్రైవేట్ పార్టీ అన్నట్టు, అంటే ఫ్యామిలీలో వచ్చి అలా పార్టీలు చేసుకుంటారు కదా ఫ్రైడే రోజు చుట్టీలు ఉన్నప్పుడు ఇట్లా అట్లా. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ ఇంకా అటు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా. ఇక ఇటైతే గార్డెన్లు చాలా ఉంటాయి. ఇవన్నీ మన చూడండి, ఇదంతా పాలకూర, అటు కూడా పాలకూరనే ఉన్నది. ఇదంతా ఎల్లిగడ్డ ఇదంతా. ఇంకా అటు చాలా ఉంటాయి అన్నీ. మొత్తం పచ్చకూర రకరకాలు ఉంటాయి కూరగాయలు అయితే. మనకు ఇక్కడ సౌదీలో అయితే చాలా ఎకరాలు ఉంటాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ. 2-3 జాగాలలో ఉంటాయి, చిన్న ఎకరం 2 ఎకరాలు అంతే. ఇక్కడ కొద్ది ప్లేస్ ఉంటుంది. ఇటు పక్క కొద్దిగా, ఇంకా అటు పక్క కొంచెం ఉన్నది. ఫస్ట్ నేను ఇక్కడ 1.5 year పనిచేసిన కోళ్ళపురంలో అయితే లేబర్గా. మన కోళ్ళ గుడ్లు తీయాలి, దాన వేయాలి. ఆ గుడ్లన్నీ తీసి ప్యాక్ చేసి పొద్దుకి రాత్రి 8కి బండి వస్తుండే. అలా కాటన్లు లోడ్ చేసిన తర్వాత మా డ్యూటీ అయిపోతుండే అన్నట్టు. 12 గంటలు డ్యూటీ ఉంటుండే. ఇక అది నరకం అనుకో, జీవితాలు మళ్ళీ ఆదికి రావద్దు అట్లా ఉంటుండే పని. మళ్ళీ ఇవన్నీ అంతకుముందు ఇవన్నీ ఏం లేవు. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఇప్పుడు కొత్త మేము అందులోకెళ్ళి వేరే కంపెనీకి పోయే ముంగట తయారైనవి ఇవన్నీ. ఇంక ఇటు పక్కకు వంటలు అవి ఉంటాయి అన్నట్టు. మేము దాదాపు 2 kilometers దాకా ఏముండదు. 2 kilometers నడుచుకుంటూ పోయి మనం కూరగాయలు, చికెన్ కావాలన్నా, ఏమన్నా కావాలన్నా, మనకి ఏది కావాలన్నా షాప్లో కావాలంటే 2 kilometers నడుచుకుంటూ పోయేటోళ్ళం మా చేతిలో బండి లేకముందు. ఇట్లా ఇప్పుడు ఈ గార్డెన్లు ఉన్నాయి కదా, ఇదే తవ్వ అక్కడ మా క్యాంప్ అన్నట్టు. ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు ఇటు మన సైడ్కు ఇట్లా ఇప్పుడు బీర చెట్లు ఉన్నాయి కదా, ఇవి బీర చెట్లు, ఇంకా సొరకాయ చెట్లు, ఇదంతా ఇట్లా ఇప్పుడు ఇటు సైడ్కు సొరకాయ చెట్లు ఉంటుండే. మేమైతే సొరకాయలు దొబ్బేసుకుంటూ పోదాము, తెంపుకుంటూ ఎవరు లేని చూసి అప్పుడైతే తెంపుకుందాము. ఈ అన్నను అయితే అడిగిన, ఇప్పుడు ఇలా బంగ్లాదేశ్ వాళ్ళు అయితే పనిచేస్తారు గార్డెన్లలో, ఎక్కువ శాతం వాళ్ళే పనిచేస్తారు. ఆ బ్రదర్ని అయితే అడిగిన నేను, అన్న వీడియో తీసుకొచ్చానంటే ఒక ఆయన కలిసి ఇంట్లో వర్క్ చేస్తే ఆయన తీసుకో తమ్ముడు ఏం కదా అని చెప్పిండు. ఇది చూసిరుగా, ఇదేంటో మనకైతే అర్థమవుతలేదు. ఈ లోపల ఇట్లుంటుంది, ఇదంతా ఎరువు, కోడెరువు. ఇదంతా కోడెరువు వెళ్ళి ఇక్కడనైతే తొందర వీకేస్తారు. అవి మందులు వెళ్తారా ఏం వెళ్తారో తెలియదు. ఇగో ఇదంతా గంగవాళ్ళ కూర, మన ఇంటికాడ గంగవాళ్ళ కూర అంటాం కదా, ఇదంతా గంగవాళ్ళ కూర. అటంతా ఎల్లిగడ్డలు, ఇదంతా పాలకూర. ఇదంతా పాలకూర. ఇదంతా ఈ కాలువలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, ఒక్కదానికి
వాటర్ పెట్టడానికి. ఇదంతా పాలకూరనే. గార్డెన్ అంతా తిరిగి చూపెట్టడానికి అయితే ప్రయత్నిస్తా. ఇక్కడ అంతే ఆకు ఉన్నది, ఇది కూడా తినేదే. ఇది ఏమాకు మనకైతే తెలియదు. నేను ఇంటికాడ మాకు గొర్రె పిల్లలకు వీక్ కాదు, సేమ్ అట్లే ఉన్నది ఆకైతే. చూడండి, ఇగో మనకి ఇంటికాడ పొలం మట్లలో ఉంటుంది కదా, సేమ్ అదే ఆకు. ఇవైతే దాదాపు తొందర 10-15 రోజులకు ఒకసారి పీకుతారు మళ్ళీ సేమ్ పచ్చకూర, పాలకూర ఇవన్నీ సేమ్. గంగమల్లి కూర, ఇదంతా పుదీనా ఆల్రెడీ కట్ చేసినట్టుర్రు. మళ్ళీనైతే పెరిగింది కొంచెం. ఒక అన్ననైతే వర్క్ చేస్తుండే అక్కడ, చూడండి. 2-3 పని చేస్తుర్రు అక్కడ, ఏమో చేస్తుర్రు ఆల్రెడీ. వాళ్ళ దగ్గరకు అయితే చూపెడతాను నేను. ఈ గార్డెన్ అయితే మంచిగానే పెద్దగానే ఉన్నది, ఒక 2-3 ఎకరాలు ఉన్నది. అంతకు మించి అయితే ఉన్నాయి, ఎక్కడున్నా అంతే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపే ఉంటాయి. అంతకంటే పెద్దగానే అయితే ఉంటాయి. సౌదీలో అయితే చాలా పెద్దవి ఉంటాయి, 50 ఎకరాలు, 60 ఎకరాలు అట్లా పెద్దవి ఉంటాయి కదా. మీరు చూసినట్టయితే ఇక్కడైతే చిన్నగా ఉంటాయి. ఇదైతే కలుపుతుర్రు, మన కురుపల టైప్ ఉన్నాయి, కొడుగల్ల టైపు గడ్డి కలుస్తున్నారు అన్నది. ఇదైతే కన్నగడ్డ టైప్ ఉన్నది, కన్నగడ్డనా లేకపోతే ముల్లి అంటారు కదా, క్యారెట్ టైపు. అదో ఏంటిదో మనకైతే తెలియదు. నేను చూసి అయితే కన్నగడ్డ అని అనుకున్నా. ఇక్కడ ఒక అతను కొత్త దుక్కి అయితే పెడుతున్నాడు, మన నాగల్ల టైప్ ఉన్నది, చేత్తోనే దుక్కి అయితే పెడుతుండు. అందులో కొత్త పంట వేస్తారు అన్నట్టు. ఇలా సాలీలు అయితే మంచిగా ఉన్నాయి. 200 బీడీ అంటే దాదాపు ఒక 50,000 అయితే మిగులుతాయి ఇండియా పైసలు. ఫుడ్ వాళ్ళదే, అన్నీ వాళ్ళే, మంచిగానే ఉన్నది. కానీ దాని తగ్గట్టు కష్టం అయితే ఉంటుంది ఘోరంగా, ఎండలో పని చేయాలి. ఇదంతా గార్డెన్ నుంచి వెళ్ళి హైవేకు ఎగ్జిట్ అయ్యే టైంలో ఇదంతా మేము కోల్డ్ స్టోర్కు, షాప్లకు నడుచుకుంటూ పోతే ఇదే సందురాలకు వెళ్ళి నడుచుకుంటూనైతే పోదుము. ఇవన్నీ ఒంటల షెడ్లు, గొర్రెల షెడ్లు, పావురాలు, కుందేళ్ళు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ సాయంత్రం అయితే ఆడిపిస్తారు. ఇట్లా చిన్న గ్రౌండ్లు ఉంటాయి, అవిట్లల్లో రేసింగ్ నేర్చుకుంటారు, అంటే గుర్రాల రైడింగ్ నేర్చుకుంటారు. చూడండి, ఇదంతా గుర్రాల పెండ. ఈ ఏరియా వస్తే ఇక ఒక్కొక్కరికి మన పిచ్చిలు అవుతుంది, అట్లుంటుంది. ఇదంతా గుర్రాల పెండనే. ఇదంతా మొత్తం కుప్పేసి తర్వాత తీసేస్తారు, మొత్తం ఇట్లా ఉంటుంది ఈ ఏరియానైతే. ఇంకా చాలా ఉన్నాయి, ఒంటెలు ఇవన్నీ ఉంటాయి మొత్తం. ఇటు షెడ్లే. మీరు ఏరియా చూస్తే అసలు షాక్ అవుతారు. ఇంటికాడ నా ఇది గల్ఫ్ దేశంలో అనేది అర్థం కాదు, అంత ఘోరంగా, అంత కచర ఉంటుంది, మొత్తం ఘోరంగా అయితే ఉంటుంది. ఇదంతా మనం చూపెడితేనైతే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చూపెడతలేను. మళ్ళీ ఒకసారి నేను చూపెడతా. ఈ షెడ్లు లోపలికి పోయి చూపెడతాం, ఒంటెల షెడ్లకు, అండ్లకిండ్లకైతే లోపలికైతే పోయి కూడా చూపెట్టడానికి అయితే ట్రై చేస్తా మీకు. ఈ గార్డెన్ కూడా ఇంకా వేరే గార్డెన్లు ఉన్నాయి, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో పనిచేసేటోళ్ళు. నాతో కోళ్ళపురంలో వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు అందులో వర్క్ చేస్తారు. అందులో ప్రతి ఒక్క చెట్లు ఉంటాయి, ఇల్లు కూడా ఉంటాయి. అంటే ఇది సీజన్ కాదు కాబట్టి ఇప్పుడైతే అన్ని చెట్లు లేవు దాదాపు. టమాటో అవన్నీ, ఇంకా వేరే క్యాబేజీ, గుమ్మడికాయలు, దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు అన్నీ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. అవి వాతావరణాన్ని బట్టి పెడతారు, లాస్ అయితే వస్తుంది కదా, అందు గురించి అని చెప్పి ఆలోచించి పెడతారు వాతావరణాన్ని బట్టి. ఇవరకు నేను చూపెట్టిన గార్డెన్ అంతే ప్లేస్ అయితే అరబీ వాళ్ళది కానీ బంగ్లాదేశ్ వాళ్ళు లీజుకి తీసుకొని అయితే నడిపిస్తున్నారు దాన్ని అయితే. ఈ బండి ఇళ్ళకి పోతుందా కూడా అర్థమైతే లేదు, అది చిరికపోయినట్టు అనిపిస్తుంది. వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొత్తగా చూస్తే నా వీడియోస్ అయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్. బాయ్.